అసలు అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా వచ్చి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వడం, అది మళ్ళీ అది కూడా పక్కన పెట్టేసి ఈవెంట్స్ ఆర్గనైజర్గా ఈవెంట్స్ చేసుకోవడం, ఈవెంట్స్లో డ్యాన్సులు చేయడం, ఇప్పుడు అది కూడా కాదు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని చెప్పి సినిమాలు స్టార్ట్ చేయడం, సినిమాలు యాక్టింగ్ స్టార్ట్ చేయడం, ఇదంతా ఎలా జర్నీ? అంటే ఏం లేదు, ఏది అవకాశం వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది పర్టికులర్గా నాకున్న సిద్ధాంతం. అదే చెయ్యాలి, అక్కడే ఉండాలి. ఇప్పుడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రూవ్ అయ్యాను, F3 సినిమా ద్వారా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రూవ్ అయ్యాను, ఈ వ్యూహం ద్వారా కొంచెం డబ్బింగ్, అలాగా కొన్ని సినిమాల ద్వారా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే ఒక పేరు అనేది వచ్చింది. ఈ ఫర్దర్ నెక్స్ట్ ఏంటి, ఇంకా అట్లా చేసుకుంటూ ఆల్రౌండర్ అనే పేరుకి న్యాయం చేయడం కోసం ఏదో ఒకటి చేయాలనేది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇండస్ట్రీ వీక్లీ 2-3 డేస్ ఖచ్చితంగా ఏవో షోస్ ఉంటాయి. ఏంటి, మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎవరొకరు పిలుస్తారు, యాంకర్గా, గేమ్స్ మాస్టర్ పిలుస్తారు. నాకు నా ఫైనాన్షియల్ బేస్ మొత్తం ఈవెంట్స్ అని. ఈవెంట్ ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు అంత తక్కువ డబ్బులు ఎవరు, అవకాశం ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు చూస్తారు. సో కాబట్టి అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానంటే మెయిన్ నాకు బేస్ ఈవెంట్స్. అట్లా అన్నీ చెయ్యాలి, ఆల్రౌండర్ అనే పేరుకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను వెళ్తాను అంతే. అండ్ ఎక్కువ ఆర్జీవీ గారు సినిమాలు చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా పొలిటికల్గా డబ్బులు తీసుకుంటే బ్యాడ్ నేమ్ ఎలా బయటకు వచ్చేస్తూ, ఆర్జీవీ గారు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి సినిమాలు చేస్తున్నప్పుడు కానీ, ఎవరికైనా సెటరికల్ సినిమాలు చేస్తున్నప్పుడు కానీ అప్పుడు కూడా పేరు పోతుంది కదా. వాయిస్ చెప్పింది ఎవరంటే పలానా ఆల్రౌండర్ ఎవరంటే అప్పుడు పేరు పోదా? అప్పుడు ఏంటంటే అది సినిమా కాబట్టి, అది వృత్తి అన్నప్పుడు ఇది కూడా వృత్తే కదా. అది డబ్బులు చేయించుకున్నా అంటే ఖచ్చితంగా వృత్తే కదా. అది సినిమా ఏంటి, ఇది కేవలం స్టార్టింగ్లో చెప్తారు, ఇది కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. దిస్ ద డ్రామాటిక్ మూవీ అనమాట. కమ్మరాజ్యంలో కడప రెడ్డిలో ఉంది డ్రామాటిక్ మూవీ. సో ఇలాగ బయోగ్రఫీస్ మూవీస్ ఇవన్నీ ఏంటంటే కనుక ఒక చరిత్రనో లేకపోతే ఒక డ్రామాటిక్ మూవీస్ను వాళ్ళు ప్రజెంటేషన్ చేసి అంత స్క్రీన్ ప్లే ఆయన కరెక్ట్గా ముందే చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి అందులో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ పాత్ర వేశారని చెప్పి పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా చేస్తావు యాక్టింగ్ అని అతను కొట్టకూడదు, చంద్రబాబు నాయుడు పాత్ర వేశారు కదా అని చెప్పి అతను కొట్టకూడదు. చేసిన వాళ్ళని, వెనకాల చెప్పిన వాళ్ళని కేవలం ఒక సినిమాగా చూడాలనేది ఒపీనియన్. అట్లాగే నేను కూడా ఆర్జీవీ సినిమాలకి ఎవరికి ఏ వాయిస్ ఇచ్చినా సరే కనుక యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్గా అక్కడ ఏంటంటే కనుక మరి ఒక ఆర్జీవీ సినిమాలకి కాదు, రిమైనింగ్ చాలా సినిమాలు చెప్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ నారాయణ గారు చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సినిమాకి ఆయన గొంతు నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్లో పోసాని కృష్ణమురళి గారు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు, అర్జెంటుగా సినిమా రిలీజ్ అయ్యింది, ఆయనకి డబ్బింగ్ చెప్పాను. అక్కడ దాకా ఎందుకు, మొన్న రాకేష్ మాస్టర్ గారు ఒక సినిమాలో చేశారంట. అసలు రాకేష్ మాస్టర్ గారు వాయిస్ ఎవరు చేస్తారన్న మూమెంట్లో ఆయన చేసిన సినిమాకి నేను రాకేష్ మాస్టర్ గారికి డబ్బింగ్ చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే కనుక అన్నీ చెప్తున్నా కూడా ఆర్జీవీ గారి సినిమాది ఏంటంటే కనుక జస్ట్ ఒక డ్రామాటిక్ మూవీస్ కాబట్టి నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను నాకు న్యాయం చేశాను తప్ప ఎవరిని క్లించపరచలేదు, అందులో తప్పలేదని నేను అనుకుంటాను. సో ఎక్కువ ఆర్జీవీ గారి సినిమాలు చేయడానికి రీజన్ ఏంటి? డబ్బింగ్ ఎక్కువ ఆయన పొలిటికల్ సెటరికల్ మూవీస్ తీస్తారు కాబట్టి ఆయన ఎక్కువ తీసేది అదే కదా. డబ్బింగ్ ఆర్టిస్టులు అవసరం ఎక్కువ పడుతుంది. డబ్బింగ్ ఆర్టిస్టులు అవసరం. ఇంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండగా రవిని తీసుకోవడానికి రీజన్ ఏంటి? లేదు అంటే చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేరే పర్సన్ చెప్పారు, చంద్రబాబు గారికి వేరే పర్సన్ చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి నేను ఇట్లా. అంటే ఎవరైతే కనుక పర్టికులర్గా ఆ వాయిస్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతారో అలాగా ఒక్క ఆర్జీవీ గారి సినిమాకి నేను ఒక్కనే కదా, నేను వెనకాల దాదాపు 5 మిమిక్రీ ఆర్టిస్టులు వర్క్ చేస్తారు. సో 5 నేను ఒక్కడిని పర్టికులర్ ఆర్జీవీ గారి మూవీస్కి మొత్తం నేనే చేయను. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక మేము బయటకు కూడా చెప్పుకోవట్లేదు, ఆర్జీవీ గారికి సినిమాకి మేము ఇది చేసాం అని చెప్పుకోవట్లేదు. ఎందుకనంటే కనుక చెప్పుకోలేము. బట్ తెలిసిపోయింది ఇది మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరో చేశారు అని, ఎవరో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చేశారని సినిమాలో ఈజీగా అర్థమైంది. కానీ ఇలా చేసినప్పుడు ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ, ఆ పొలిటికల్ లీడర్స్ని ఇష్టపడే వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయా? ఇంతవరకు నిజంగా అది నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, అలాంటి బెదిరింపు కాల్స్ ఏం రాలేదు. ఎందుకంటే కనుక నేను ఇప్పుడు కూడా కెమెరా ముందు నేను ఈ వాయిస్ ఇది చేశాను ఎప్పుడు చెప్పుకోలేదు. ఆర్జీవీ గారి సినిమాకి, కమ్మరాజ్యంలో కడపరెడ్లైనా లేకపోతే వ్యూహం సినిమా ప్రజెంట్ జరుగుతున్న సినిమా కానీ మేము ఇలాగ మిమిక్రీ చేశానని చెప్పాను తప్ప ఈ క్యారెక్టర్ చెప్పానని చెప్పేసి అని చాలా తక్కువ. ఇప్పుడు వ్యూహంలో ఓన్లీ డబ్బింగ్ యాక్టింగ్ కూడా ఏమైనా చేశారు? లేదు, ఒక వాయిస్ ఒక సాంగ్ పాడాను, చంద్రబాబు గారి లాగా పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక పాట పాడాను. సో వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు మనకి ఒక ఫన్నీ ఒక సాంగ్ ఎలా ఉంటుందో సేమ్ ఇమిటేషన్ సాంగ్ అనమాట. చంద్రబాబు గారు పాట పాడితే ఎలా ఉంటుంది, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పాట పాడితే ఎలా, డబ్బింగే కాకుండా డబ్బింగ్లో పాటలు కూడా, డబ్బింగ్లో పాటలు అనమాట. అలా వాయిస్లో పాటలు పాడాను. ఏదో ఒకసారి పాడు. జస్ట్ ఒక లైన్ చంద్రబాబు గారు అంటారు, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కన్వర్జేషన్ ఇది పాట రూపంలో. బేసిక్గా చాలామంది ఏం చేస్తారంటే పాటను ఎలాగైనా పాడేస్తారు, నేను పాడిన వంటి ఒక్క లైన్ పాడతాను. మరి ఆ పాట ఉంచారో తీసారో రిలీజ్ చేస్తారో కూడా తెలియదు, బట్ అయితే పాడిచ్చారు. ఎలా ఉంటుంది ఒక లైన్, ఏ తమ్ముడు, ఓహో తమ్ముడు, ఏదో ఒకటి చేద్దాం తమ్ముడు,
నిన్నటి వరకు మొన్నటి వరకు నాతో నీవు ఉన్నా ఏదో ఒకటి చెయ్యాలి తమ్ముడు. ఓ బాబు, హోయ్ ఓయ్ బాబు, ఏదైనా చేస్తాను బాబు. అరే నిన్నటి కాదు, ఏ రోజు కాదు, ఎల్లప్పుడూ నీతో ఉంటానయ్యా బాబు. వెంటనే మధ్యలో బీజిఎం అనమాట, అది కూడా ఇచ్చా. నువ్వు కొట్టు తమ్ముడు, నువ్వు కొట్రా, నువ్వు కొట్టు తమ్ముడు, అరే నువ్వు కొట్టు, నేను చూడాలి. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇది సో వెరీ, నేను విన్నప్పుడు నాకే చాలా ఫన్నీ అనిపించింది, అలా పాడాను. అంటే బేసిక్గా ఇదివరకు ఆయన సినిమాలు చూస్తే ఇలా ఇప్పుడు వాయిస్లతో పాటలు పాడించాలి ఏం లేదు కదా. లేదు లేదు. సో మరి ఈ వ్యూహం సినిమాలో ఎవరెవరికి డబ్బింగ్ చెప్పారు? అదే నేను చెప్పలేను అంటున్నా, ఎవరెవరు చెప్పారు ఏంటి అనేది పర్టికులర్గా వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్గా చెప్పే ఉంటారు. అదే నాకు సినిమా రిలీజ్ అయ్యి ప్రజల్లో టాక్ వచ్చేది నాకు, ఎందుకంటే ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సిందే, కొన్ని కేసుల వల్ల సినిమా ఆకుండా వస్తుంది. అది ఎప్పుడు రిలీజ్ అయిద్దో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. సో దానికోసమనే ఏదో ఒకసారి ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వాయిస్ని ఎలా ఇమిటేట్ చేశారు ఒకసారి చెప్పండి. నేను చేశానని చెప్పలేదు, ఇంకా నా చేత తెప్పిస్తున్నాను బయటికి. అట్లా అలా చాలామంది చెప్పారు, అంటే చాలామంది చెప్పారు పవన్ కళ్యాణ్ గారి వాయిస్కి వేరే పర్సన్ చెప్పారు, చాలామంది చెప్పారు. బట్ ఎవరిది ఉంచుతారు, ఎవరు చేస్తారు ఏంటంటే, రాజీవ్ గారు ఏంటంటే కనుక పర్టికులర్గా ఒక రవిని మాత్రమే చేయరు. రవి కన్నా ఇంకెవరైనా బెస్ట్ చేయగలుగుతున్నారా, రవి కన్నా ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఎవరైనా కలుగుతున్నారని వాళ్ళని కూడా రప్పిస్తారు. ఫైనల్గా అందరు చెప్పిన దాంట్లో ఎవరిది బాగుందనేది ఆయన సినిమాలో ఉంచి రిలీజ్ చేస్తారు. అట్లా. సో మీ వాయిస్ ఆల్రెడీ చెప్పారు, నాకు తెలుసు ఆ విషయం. వ్యూహంలో నేను ఇండస్ట్రీలో ఉన్నా తెలుస్తాయి. అట్లా అనమాట, అది వ్యూహం సినిమా. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వ్యూహం సినిమాలో ఎలా ఉండబోతుంది, మీరు ఎట్లా ఇమిటేట్ చేశారు? మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. నాకు తెలుసు కదా చెప్పేవన్నీ. సినిమాలో ఆయన చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఉంటారు మూవీలో. ఈయన వచ్చి జనసేన పార్టీ గురించి చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు అవసరమా మనకి, ఎందుకు ఇవన్నీ ఇంత ప్రభుత్వానికి యాంటీగా అని చెప్పి ఆయన కన్విన్స్ చేయడానికి వస్తున్నప్పుడు అక్కడ జరిగిన కన్వర్షన్ పవన్ కళ్యాణ్ గారు, అన్నయ్య నువ్వు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలామంది విమర్శించారు, చాలా ఎన్నో విషయాలను ఎదుర్కొన్నాం. అయినా సరే అన్నయ్య నువ్వెందుకు ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని నేను అడగలేదు. వ్యక్తిగత నేను బాధపడు, ఇది జనసేన అనేది నా వ్యక్తిగత ఇష్యం, నా వ్యక్తిగత బాధ. మీరు నాకు ఒక అన్నలు దేవుళ్ళు అంటున్నాను, అందుకే నేను ఈ విషయంలో నేను పర్టికులర్గా నేను ఏ ప్రభుత్వానికైనా సపోర్ట్ చేయను, నన్ను ప్రశ్నించడానికి మాత్రమే పోతున్నాను. మీ సపోర్ట్ ఎలా ఉంది? నువ్వు అరవింద్ గారిని తీసుకొచ్చి నాతో మాట్లాడే విషయం నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. అరవింద్ గారిని ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా ఇన్వాల్వ్ చేశారు అయితే కొన్ని ఉన్నాయి. ఓకే.